రామంతపూర్ లో పెను ప్రమాదం తప్పింది. గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. రాంబాగ్ దగ్గర విగ్రహానికి విద్యుత్ వైర్లు తగలడంతో ఈ మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ పై నుండి దూకి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు యువకులు. విద్యుత్ వైర్లకు మంటలు అంటుకుని కాలిపోవడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. విద్యుత్ సరఫరా నిలిపివేయమని కోరినా విద్యుత్ సిబ్బంది వినలేదని గణేష్ విగ్రహం తరలింపుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ నిలిపివేతకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారని యువకులు అంటున్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగిందని, త్రుటిలో తప్పించుకున్నామని చెప్తున్నారు బాధితులు. స్పాట్ లో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నా పట్టించుకోకుండా నిలబడ్డారని మండిపడుతున్నారు స్థానికులు. ఇటీవల హైదరాబాద్ లో వరుస విద్యుత్ షాక్ ప్రమాదాలు భయాందోళనలు రేపుతున్నాయి. ఊరేగింపు వినాయక విగ్రహాలను తరలిస్తూ 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. రామంతపూర్ లో 6, బండ్లగూడలో 2, అంబర్పేటలో 1 మృత్యువాత పడ్డారు.